మనము రాష్ట్ర కమిటీ అంతా వచ్చేసి మినిస్టర్ గారితో మాట్లాడడం జరిగింది. వివోఏల తొలగింపులపైన పదే ప్రభుత్వం దృష్టికి, ప్రాజెక్టు దృష్టికి తీసుకోవడం జరిగింది. దానికి కూడా మినిస్టర్ గారు స్పందించి వివోఏలను తొలగించకుండా కాపాడే బాధ్యత మాది అని చెప్పడం జరిగింది. వీటిని అన్నింటినీ కూడా 3 సంవత్సరాల కాలపరిమితి ఒకటి, అట్లా వచ్చేసి నెల జీతాలు వచ్చే విధంగా ఇంకొక అజెండా పాయింట్, వివోఏలను తొలగించే వారిని విధులలోకి తీసుకోవాలని, అందులో శ్రీనిధి ఇన్సెంటివ్ కూడా కావాలని చెప్పేసి కోరడం జరిగింది. వీటన్నిటిపైన కూడా ప్రభుత్వం దృష్టిలో పెట్టాము. వివోఏలకు తొందరలోనే 3 సంవత్సరాల కాలపరిమితి రద్దు చేస్తూ నెల మీకు జీతాలు వచ్చే విధంగా మా వంతు మేము కృషి చేస్తాము, తప్పనిసరిగా వచ్చే విధంగా చేస్తాము. అట్లా వచ్చేసి శ్రీనిధి ఇన్సెంటివ్ కూడా మీకు తొందరలోనే వచ్చే విధంగా చూస్తామని చెప్పడం జరిగింది. అందులో హ్యాండ్హెల్డ్ మొబైల్స్ కూడా మనం అడగడం జరిగింది గతంలో ప్రభుత్వాన్ని, ప్రాజెక్టును. మొబైల్స్ కూడా తొందరలోనే వస్తాయి, ఫ్రీ సిమ్లు కూడా వస్తాయని చెప్పడం జరిగింది. వీటన్నిటిపైన కూడా ప్రభుత్వం ప్రాజెక్టు మనందరి సమక్షంలో సానుకూలంగా పనిచేస్తుంది. మనం కూడా వర్క్ భారం ఎక్కువైంది. అందులో సాఫ్ట్వేర్ ఇంజనీర్ కూడా పని చేయలేని పరిస్థితులలో వాడు చేయలేని పని కూడా మనం చేస్తున్నామంటే చాలా గొప్పగా ఉంది. మనం తక్కువ చదువైనా కానీ అనుభవాలను బట్టి ఇంతవరకు లాక్కుండా పోతున్నాం. ఈ అనుభవాలను బట్టి కూడా మన అధికారులు కూడా స్పందించి మనకు ధన్యవాదాలు చెప్పడం జరిగింది. ఇందులో భాగంగా సీసీలు, ఏపీఎంలు కొందరిని వివోఏలను ఇబ్బంది పెడుతూ చెక్కులపైన మా సంతకాలు ఉండాలా, బ్యాంకులు మా ప్రమేయం లేకుండా ఏమీ జరగకూడదని చెప్పేసి బ్యాంకర్లకు చెప్పడము, ప్రతిదీ అధికారుల